హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరికి ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చాను. నా రెసిపీ చూసే ముందు ప్లీజ్ డూ వాచ్ మై ఆల్ వీడియోస్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండి. సో దట్ నా వీడియోస్ ఇంకా రీచ్ అవుతాయి, అందరికీ తెలుస్తుంది. సో దట్ ఐ కెన్ మోటివేట్ అండ్ డూ మచ్ మోర్ హెల్తీ లైఫ్ స్టైల్ వీడియోస్. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలగపిండి ఎండు రొయ్యల కూర. తెలగపిండి అనేది నువ్వుల పొడితోనే చేస్తారు. అది యాక్చువల్లీ నువ్వుల నూనె మిల్లో ఆయిల్ ఆడిచ్చాక దాని నువ్వులు తీసి దాన్ని ప్రాసెస్ చేసి ఎండపెట్టి మనకి తెలగపిండిలాగా ఇస్తారు. యాక్చువల్లీ ఇది చాలా చాలా మంచిదండి, హెల్దీ కూడా. చాలా ఎంత హెల్దీ అంటే బ్రెస్ట్ ఫీడ్ మదర్స్కి, బాలింత్రాలకి మంచి మిల్క్ ప్రొడక్షన్ ఇస్తుంది అండ్ గట్టితనం కూడా. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు తినొచ్చు. కమ్ లెట్స్ గో టు ద ప్రాసెస్. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. తెలగపిండి, ఎగ్స్ ఆప్షనల్, ఎండు రొయ్యలు, ఉల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకోవాలి, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు. కడాయి పెట్టేసుకోండి. మనం యాక్చువల్లీ ఎండు రొయ్యలు ఫస్ట్ వేపుకోవాలి. చాలామంది స్మెల్ అని చెప్పి వండరు. ఈ స్మెల్ రాకుండా ఎలా ఉండాలంటే మంచిగా వేపాలి, ఒక 2-3 minutes. ఇది బాగా వేపాలి. ఇవి వేగాక ఇట్లా వాటర్లో వేసుకోండి. ఒక 5 minutes వదిలేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ తగినంత వేసేసుకోండి. ఆయిల్ వేడకాక గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోండి. అసలు తెలగపిండి అంటే నార్మల్గానే చాలా హై ఇన్ ప్రోటీన్. ఇందులో రొయ్యలు అన్నీ వేయచ్చు. పచ్చి రొయ్యలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో వేసుకుంటే. నార్మల్గా వెజిటేరియన్స్ వాళ్ళేమో ఎల్లిపాయలు ఉంటాయి కదా, గార్లిక్ తీసి వేసుకొని చేసుకోవాలి. అది కూడా సూపర్ డూపర్ టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ వేసేసుకొని ఇది బాగా మగ్గాక ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. ఎండు రొయ్యలు ఆయిల్లో ఒక 5 minutes దాకా బాగా ఫ్రై చేసుకోండి. సో దట్ మంచి స్మెల్ అనేది అంతా పోతుంది, పచ్చివాసన అనేది అంతా పోతుంది. ఒక 5 minutes వేగాక ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ ఒకసారి కలిపేసుకొని ఉప్పు కారం మంచిగా ముక్క రొయ్య పీసెస్కి వేగినాక ఇందులో వాటర్ పోస్తాం. మనం ఉప్మాలో ఎలా వేస్తాం అలా వాటర్. 8 to 6 minutes ఇట్లా వదిలేయండి. సో దట్ మనకి ఎండు రొయ్యలు మంచిగా మగ్గి ఉడికిపోతాయి. అండ్ ఇది ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు ఈ తెలగపిండి ఉంది కదా, వేసేసుకోవడమే. ఉప్మాలో ఎలా కలుపుతాం అలా కలిపేసుకోవాలి. ఇది ఇందులో చూడండి, ఇట్లా దగ్గర పడ్డాక తెలగపిండి కూడా బాగా ఉడికిపోయింది. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతులు కలిపి డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకుంటారు కదా, అది ఇట్లా కలిపేసి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. ఇందులో ఎగ్స్ ఆప్షనల్ అండి, నేనైతే యాడ్ చేస్తాను. వేయకుండా బాగుంటుంది. ట్రస్ట్ మీ గైస్, కీమా కర్రీ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం దగ్గర అవ్వాలి. స్పైసీ ఎండు రొయ్యల కూర తెలగపిండితో చాలా బాగుంటుంది. రెడీ అయిందండి, టేస్ట్ చేద్దాం. నమ్మండి, ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు షాక్ అవుతారు, సర్ప్రైజ్ అవుతారు, అంత బాగుంటుంది ఈ కూర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.